జై హింద్ ఫ్రెండ్స్. లైక్ చేయొద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేడారం జాతరకు వచ్చాను నేను. మేడారం ఊరు ఎంట్రన్స్లో ఈ కళాశిల్పాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పురాతన కళాశిల్పాన్ని ఇక్కడ చిత్రీకరించారు, విగ్రహాలుగా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎంట్రన్స్ దారి, ఇక్కడ 3 రోడ్లు సర్కిల్ దగ్గర ఇలా విగ్రహాలు పెట్టారు. ఇక్కడ కొద్దిసేపట్లో మనం గుడికి వెళ్ళబోతున్నాం. మేడారం సమ్మక్క సారక్క గుడిని చూపిస్తాను. ఇక్కడ నీటి ప్రవాహం బాగా తక్కువగా ఉంది. ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడ మేడారం గుడి దగ్గరలో గుడి 15 మీటర్లు ఉంది అనగా ఇది ఒక చివరస్తా సర్కిల్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి 15 మీటర్లు మాత్రమే గుడి ఉంది. వీళ్ళు పురాతన కాలం నుంచి ఉన్నట్టుగా ఇక్కడ బొమ్మలను పెట్టారు. పురాతన కాలం నుంచి గుడి అడవి కాబట్టి ఇక అడవిగా సింబల్ పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ పురాతన కాలమైన కళలని ఇట్లా శిల్పాలుగా పెట్టారు. మీకు కనిపిస్తుంది కదా కాట. ఈ కాటంలో బెల్లం పెడతారు ఒక పక్కన, ఇంకో పక్కనేమో ఎవరైనా మొక్కున్న వాళ్ళు మనిషిని కుర్రోడిని కూర్చోబెడతారు. పాపని కానీ బాబుని కానీ, కుర్రోడు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా పర్లేదు కూర్చోబెడతారు. కూర్చోబెట్టి బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు. బంగారంతో తూసి తులాభారం లాగా ఆ కాటలో ఎంత మనిషి వెయిట్ ఉన్నాడో అంత బెల్లాన్ని, అదే బంగారాన్ని తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేస్తారు. వాళ్ళు కొంచెం ప్రసాదంగా తీసుకొని తక్కువది మొత్తం గుళ్ళో ఇచ్చేస్తారు. ఎంతైనా తీసుకోవచ్చు, తక్కువది గుళ్ళో ఇచ్చేస్తారు. ఇది తెలంగాణ కాబట్టి ఇక్కడ బతుకమ్మ, ఇదే బతుకమ్మని ఇక్కడ బొమ్మలుగా పెట్టారు. బతుకమ్మ ఆటని. ఇదే ఎంట్రన్స్ సమ్మక్క సారక్క గుడి లోపలికి వెళ్ళడానికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం లోపలికి వెళ్తాము. ఈ దారిలో నుంచి ఈ ఎంట్రన్స్ గేట్ ఎదురుగా ఉన్నదే ఇవన్నీ. కరెక్ట్గా ఎంట్రన్స్ గేట్ ఎదురుగా ఉన్నాయి. మీరు చూడొచ్చు గేట్ ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద గేట్ పెట్టారు ఇక్కడ. నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. నేను వచ్చినప్పుడు జస్ట్ చాలా సింపుల్గా ఉండేది. ఇంకోటి ఏంటంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి కొండదొరలు వాళ్ళందరూ కూడా ఇక ఏర్లు అమ్ముతున్నారు. ఇందాక నేను చెప్పాను కదా కాటాలో వేస్తారు అని చెప్పేసి ఎంట్రన్స్లో. ఇది బెల్లం పెద్ద పెద్ద కుందులుగా ఉంటాయి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఎవరెవరికి తగ్గట్టు ఆ కుందులు అలా వేస్తారు. ఎనమాలు చాలా కాటాలు ఉన్నాయి. ఆ కాటాల్లో కూర్చోబెడతారు. ఇలా జాతకాలు చెప్తూ ఉంటారు. దాన్ని చూస్తే రమేష్ గారిని ఎలా ఉంది అలా జాతకాలు చెప్తూ ఉంటారు. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇందాక చూసాం కదా, అది ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచి. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఆర్చి. ఈ ఇత్తడి గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. జస్ట్ ఇది మామూలు ఎంట్రన్స్. ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ దిమ్మ కనిపిస్తుంది కదా ఈమె సమ్మక్క. దగ్గరికి రాని తిన్నా లేదు కదా సమ్మక్క. సమ్మక్క దగ్గర దర్శనం అయిపోయింది కదా. మనం ఇప్పుడు సారక్క దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కోళ్ళు విసిరేస్తున్నారు, ఎదురుకోళ్ళు అని. మనం వెళ్తుంటే ఎదురుకోడి దిష్టి అమ్మవారికి మంచిది అంటున్నారు. నేనే ఒక ట్రై చేశాను, ఒక ఎదురుకోడి వేసాను. ఇది మొత్తం బయట కనిపించాయని. ఇప్పుడు మన సమ్మక్కని చూసాం కదా, ఈమె సారక్క. ఇది కనిపిస్తున్న ఈ దిమ్మ అన్నమాట. ఇక్కడే అమ్మవారికి డీటెయిల్స్ తెలియదు చెప్తాను. తెచ్చారు కదా ఒక అతను సిమెంట్, ఇది బెల్లం దిమ్మ. ఇదే
సమ్మక్క సారక్క అక్కడ చివర దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి అక్కడ చివర అయిపోయింది కదా, ఇక్కడ దేవేంద్రరాజు ఈయన పేరు. ఇదే చోట వెలిసి ఉన్నారంట దేవేంద్రరాజు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దర్శనానికి మళ్ళీ పగిడిందరాజు, ఇక్కడ పగిడిందరాజు అని చెప్పేసి ఈయన పగిడిందరాజు. ఇంతటితో ఇంకా లోపలికి వచ్చేసాం. ఇదే ఇంకా ఇక్కడితో ఇంకా దర్శనం అయిపోయినట్టు. గుడి లోపల నుంచి చూశారు మీరు, ఇది గుడి బయట వైపు. ఈ 1 2 3 4 5 6 7 8 గేట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ 8 గేట్లో నుంచి కూడా కావచ్చు. అంతకుముందు ఈ గేట్లు ఏమి ఉండే కాదు, అదే కనిపిస్తున్న ఆర్చిలు ఏమి ఉండే కాదు, మామూలుగా ప్లెయిన్గా ఉండేది. ఇప్పుడు ఆర్చీలు అన్నీ పెట్టేది సార్. ఇక్కడ అమ్మవారికి పేరు రాసినవి చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ అమ్మవారి తల్లి, ఇది రెండోది. ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మవారి పేరు రెండో పేరు బోర్డు, ఇది ఇంకో పేరు. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడా లేదు, అందరూ దర్శనానికి వచ్చారు. నేను అందరినీ చూశాను.